హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము ఎండి మెత్తళ్ళు అంటారు కదా, మెత్తళ్ళు వేసి ఉల్లికాళ్ళ కర్రీ చేసుకున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఈ చిన్న మెత్తళ్ళు వేసి చేస్తే. ఇంకోండి ఉల్లికాళ్ళు తీసాను, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టానండి. 4 టమాటాలు పెద్దవి తీసుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టాను. కట్ చేసి కొంచెం కరివేపాకు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది కూర చేసేసుకుందాం రండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె పోస్తున్నానండి. ఒక 5 స్పూన్లు నూనె వేసానండి, ఎందుకంటే ఉల్లికాళ్ళు వేగాలి కదా అని వేసాను. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, ఫస్ట్ మనము ఈ నెత్తళ్ళు వేపుకుందాం అండి. ఇంకోండి కొంచెం వేపుకోవాలండి, వేపుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి కొంచెం వేపుకోవాలి. ఇంకోండి వేగిపోయాయి కదా, తీసేస్తున్నానండి. ఇంకోండి తీసేస్తున్నాను. ఇంకోండి ఆ వెండి చేపలు తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా మెత్తల్లో, ఇప్పుడు ఈ ఉల్లికాయలు వేస్తున్నానండి నేను. ఇంకోండి మొత్తం బాగా మగ్గించుకోవాలండి. ఇంకోండి పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా నూనెలో మగ్గించుకోవాలండి. ఉల్లిపాయల్లో మనం ఉల్లిపాయ వేయం, ఇందులోనే ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి వేసేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి వేసేసాం కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఈ ఉల్లికాయలు వెన్నెత్తలు వేసి చేసుకుంటే మాత్రం టమాటా వేసి చాలా బాగుంటుందండి కర్రీ, మాత్రం సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు మా పొలాల్లో పండియండి ఉల్లికాళ్ళు, అబ్బబ్బా భలే చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు. ఎండి చేప ఉల్లికాళ్ళు, ఎండి చేప టమాటా ఇలాగా రకరకాలుగా చేసేవారు ఈ ఉల్లికాళ్ళు వేసి. ఇప్పుడు సరిగా ఎవరో చెయ్యట్లేదు, ఈ ఉల్లికాళ్ళు అంటేనే ఆ ఉల్లికాళ్ళ అంటున్నారు. చూడండి ఇలాగ ఏగే కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నామండి. చూడండి ఉల్లికాళ్ళు అంతా దగ్గరికి అయిపోయినాయి. ఈ ఉల్లికాళ్ళు ఈ టమాటా ఎండి చేప వండుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవ్వండి అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాలు ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అల్లం పేస్ట్ వేపుకోవాలన్నాను కదా, వేగింది. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 చెంచా పసుపు వేసాను. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి, సాల్ట్. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసేసుకుందామండి ఇందులో. చూడండి అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇవ్వండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇదంతా వేగిపోద్దండి. చూడండి కలిపేసుకున్నాం కదా ఇలాగా. ఇవ్వండి చిన్న పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి టమాటా మగ్గిపోద్దండి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను చూడండి, టమాటా అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇందాక మనం వేపి పెట్టుకున్నాం కదా మెత్తళ్ళు, అవి కూడా వేసేసుకుందామండి. నెత్తళ్ళు ఇంకోండి వేసేస్తున్నాను, ఇందాక మనం వేపి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మొత్తం కలిసిలా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇవ్వండి కలిపేసుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇవ్వండి 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి వేగింది కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఇవ్వండి కొంచెం వేసాను వాటర్, కొంచెం అయితే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ నీరుగా ఉంటుంది కూర, అలా బాగోదు. చూడండి ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. ఇది మూత పెడదాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాను కదా, చూడండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెం మనం గరం మసాలా వేసుకున్నామండి, ఒక 1/2 చెంచా గరం మసాలా వేస్తున్నానండి. వేసి 1 నిమిషం పాటు కలుపుకొని ఆపేసుకున్నామండి. అయిపోయింది ఇది. ఇవ్వండి ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని 1 నిమిషం పాటు నుంచి ఆపేసుకుందాం. గరం మసాలా వేసాం కదా కొత్తిమీర, అందుకని 1 నిమిషం ఉందా ఆపేసుకుందాం. ఇంకోండి అయిపోయింది. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఎండి నెత్తళ్ళు ఉల్లికాడ టమాటా అసలు ఎక్సలెంట్ గా ఉంటది. వర్షాలు పడుతున్నాయి మాకైతే,
విజయవాడలో వర్షం పడుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం అబ్బబ్బబ్బా ఏమి రుచి అండి అసలు. నిజంగా చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. చూడండి కనపడుతున్నాయండి మెత్తళ్ళు ఉల్లిగడ్డ టమాటా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఏముంది ఇందులో ట్రై చేస్తే. కానీ టేస్ట్ మాత్రం ఈ నాటు ఉల్లిపాయలు కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి మరి.